వాస్తవంగా తిరుమల లడ్డు విషయంలో చాలా పెద్ద సంచలనాత్మకమైన ఆరోపణ ఏదైతే జంతు కొవ్వు ఇదంతా. అది తప్పని తేల్చిన తర్వాతన ఇప్పుడు దాన్ని కాస్త మొన్నేమో డాల్డా ఇవన్నీ కలిపారు. లేకపోతే పామాయిల్ కలిపారని ఇప్పుడేమో దాంట్లో ఏకంగా బాత్రూమ్ యాసిడ్ కలిపారు లాంటిది. మరి యాసిడ్ కలిపిన తర్వాత తాగిన తర్వాత జనం ఎట్లా ఉంటారు అది తిన్న తర్వాత అన్నది అర్థం కాంది. మరి అదే విధంగా మాట్లాడు. వాస్తవంగా అయితే గనక తిరుపతి లడ్డు విషయంలో ఇప్పటిదాకా సిట్ అరెస్ట్ చేసి చివరగా ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఒక్క పొలిటీషియన్ పేరు లేదు. 36 మంది నిందితుల పూర్తి జాబితా ఏంటంటే పామిల్ జైన్ బోలేబాబా డైరీ డైరెక్టరు, విపిన్ జైన్ బోలేబాబా డైరీ డైరెక్టరు, రాజీవ్ కుమార్ బోలేబాబా డైరీ మేనేజరు, సందీప్ సింగ్, రాజేష్ కుమార్, సునీల్ కుమార్, రాహుల్ శర్మ, విక్రమ్ సింగ్, మనోజ్ కుమార్, అమిత్ చౌదరి, దీపక్ కుమార్, విజయ్ కుమార్, సంజయ్ జైన్, ముఖేష్ అగర్వాల్, అజయ్ కుమార్ సుగంధ్ ఢిల్లీ కెమికల్ వ్యాపారి A16గా పెట్టారు, శ్యామ్ సుందర్, కమల్కాంత్, రవిశంకర్, మహేష్ గుప్తా, ఇక్కడ ధరంబీర్, సోంప్రకాష్, హరీష్ కుమార్, ఓం ప్రకాష్, అలాగే టీటీడీ అధికారులు ప్లస్ మధ్యవర్తులు కుదురు చిన్నప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డి సంస్థల ఉద్యోగి ఆయన్నే ఇప్పుడు ఈయన మనిషి అని చెప్పేది. డి భాస్కర్ రెడ్డి మధ్యవర్తి, కె ప్రభాకర్ రెడ్డి మధ్యవర్తి, ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం టీటీడీ మాజీ జీఎం ప్రొక్యూర్మెంట్ A27గా పెట్టారు, శ్రీధర్ టీటీడీ ఉద్యోగి, చలపతిరావు టీటీడీ ఉద్యోగి, రామకృష్ణ టీటీడీ ఉద్యోగి, వెంకటేశ్వర టీటీడీ ఉద్యోగి, నాగరాజు టీటీడీ ఉద్యోగి, కె విజయభాస్కర్ రెడ్డి డైరీ నిపుణుడు, లోకేశ్వర్ రెడ్డి డైరీ నిపుణుడు, అట్లాగే బి శ్రీనివాస్ డైరీ నిపుణుడు, మల్లికార్జున డైరీ నిపుణుడు. ఇందులో ఎక్కడ పేర్లు లేవు, పార్టీల పేర్లు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఫైనల్గా ఈ కేసును కాస్త చివరికి మొన్నటిదాకానేమో జంతు కొవ్వు, పంది కొవ్వు ఇవన్నీ, ఆ తర్వాత ఇప్పుడు యాసిడ్.